నమస్తే. అవిక గారు. అవిక జోగిని, అవిక నా పేరు. సో ఇది బోనం ప్రత్యేకత అమ్మవారి గురించి అంటే బోనం ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసం స్టార్ట్ కాగానే ఫస్ట్ గోల్కొండ జగదాంబిక బోనం సమర్పిస్తారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్స్ ఎత్తుకుంటాను నేను. రెండో వారం ఇక్కడ చేస్తే లంగ రోజు నుంచి వెళ్తాయి బోనాలు. ప్రతి సంవత్సరం ఎత్తుకుంటారు ఇంట్లోకి నుంచి. ఓకే, అంటే ఎట్లా మీకు ఎట్లా తెలిసి ఇంట్లో మీరు జోగినిగా మారాలి అని ఎప్పుడు అనిపించింది మీకు? ఏజ్ అనిపించింది? నేను ఒక 16 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇట్లా జోగినిగా అంటే అమ్మవారు రావడము, ఇట్లా మా కులదేవత తులజభవాని అనమాట. మా ఇంట్లో అమ్మవారు ఉంటుంది. మా తాతల కాలం నుంచి మేము అమ్మవారికి పూజ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఎట్లా తెలిసింది మీకు ఇట్లా అమ్మవారు మీ పైకి ఆవహిస్తున్నారు అనేది? మీకు ఎట్లా అంటే ఏమైనా సూచనలు అట్లా తెలుస్తుందా? అంటే మా పెద్దవాళ్ళు చూసి చెప్తారన్నమాట. అయితే ఈ బోనం ఇదంతా తయారు చేయడము అదంతా మీకు ఎవరు నేర్పించారు? అంటే ఇది ఎవరు నేర్పిస్తేది కాదు, ఆటోమేటిక్గా మనకి అమ్మవారు అనేది వస్తుంది. అమ్మవారు వచ్చినప్పుడు ఏంటంటే బోనం చేయాలి, అమ్మవారి సేవల్లోనే అంకితం కావాలి, ఇంకా మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి అన్నమాట. అది నేర్పిస్తే వచ్చేది కాదు. మనకి ఎంత అయితే అమ్మవారి మీద భక్తి ఉంటుందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బోనం తయారు చేయాలి, అమ్మవారికి బోనం సమర్పించాలి. దీనికి ఏమైనా నియమాలు అట్లా ఉంటాయా? ఉంటాయి నియమాలు ఉంటాయి. నియమాలు అంటే మా పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని అమ్మవారి నైవేద్యం వండి అమ్మవారికి బోనం సమర్పించి అంటే ఒక పొద్దు ఉండి చేస్తామన్నమాట బోనం. అంటే ఏం తినకుండా మొత్తం బోనం అయిపోయే వరకు మొత్తం బోనం అయిపోయే ఏమైనా ప్రత్యేక నైవేద్యాలు అట్లాంటివి ఉంటాయి. అమ్మవారికి కూరలు, ఆకుకూరలు ఉంటాయి కదా, అవి ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యంగా ఎక్కిస్తారు అన్నమాట. సో ఇది మీరు ఈ బిందెలు చేస్తున్నారు కదా, అవి ఎన్ని అంతరాలు ఉంటాయి? అంటే కొంచెమంది 3 ఉంటాయి, కొన్ని 2 ఉంటాయి, కొన్ని 5 ఉంటాయి. అట్లా అంటే వాళ్ళని కూడా ఇన్నే చేయాలని మనం ఉంటుందా లేకపోతే మన ఇష్టం? అదే ఎవరి ఇష్టం వాళ్ళకి. కొంతమంది 3 ఎత్తుకుంటారు, కొంతమంది 2 ఎత్తుకుంటారు, కొంతమంది 4. అట్లా ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అక్క? మీరంతా అంటే కొంచెం బరువుగానే ఉంటాయి. బ్యాలెన్స్ అంటే అది ఇంకా మనకి ఏం అనిపించదు అనమాట. అప్పుడు అమ్మవారు ఉంటే కట్టినా అన్నది ఒకసారి ఇంకా మనకి ఏం అనిపించదు అనమాట. అది కొంచెం చాలా బరువుగానే ఉంటాయి కదా. సో అయితే మీకు అమ్మవారు ఆవహించినాక ఎట్లా ఉంటది మీకు? అంటే ఏమైనా తెలుస్తుందా బాడీలో చేంజెస్ కానీ ఏదైనా? ఇంకా అమ్మవారి ఒంటిపైకి వచ్చినాక తర్వాత మనకి ఏం తెలియదు అనమాట. అంటే వెళ్ళిపోయిన తర్వాత శాంతించినాక ఏమైనా తెలుస్తుందా మీకు? అంటే టైర్డ్గా ఉండడం కానీ అట్లా ఏమైనా అనిపిస్తుందా? కొంచెం అనిపిస్తుంది. ఈ బోనాలు అయితే మొత్తం ఈ ఆషాఢ మాసం మొత్తం బోనాలు చేయడం అదంతా చేస్తారు కదా, దాని తర్వాత అంటే మీరు ఏమైనా జాబ్ కానీ బిజినెస్? లేదు ఇంకా మొత్తం ఏదే ఉంటుంది, జాబ్ కానీ ఏమి ఉండదు. ఓకే, అంటే ఇంకా అమ్మవారికి సంబంధించిన సేవల్లోనే ఉండిపోతాం అనమాట. జాబ్ ఏం చేయాలి. అంటే అక్క అసలు జోగినీలు అంటే ఎవరు? వాళ్ళ ప్రత్యేకత అంటే ఇప్పుడు హైదరాబాద్కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జోగిని ఉంటుంది కదమ్మా. ఈ జోగినీల ప్రత్యేకత వేరే ఉంటుంది అనమాట. అంటే శివశక్తులు జోగినీలు ఇద్దరు ఒకటేనా లేకపోతే? శివశక్తులు వేరే, జోగినీలు వేరే. ఏం డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి? శివశక్తులు శివగణాదులు అంటే వాళ్ళకి మ్యారేజెస్ అయ్యి వాళ్ళకి పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. జోగినీలు అంటే వాళ్ళకి ఇంకా అమ్మవారితో కళ్యాణం చేసుకుంటారు కాబట్టి దేవుని మీదనే మొత్తం అంకితం అయి ఉంటారు కాబట్టి జోగినీలు అంటారు అనమాట. అంటే శివగణాదులు అంటే వేరే ఉంటుంది. అంటే ఇంకా పెళ్లి చేసుకోరా? దేవునితోనే కళ్యాణం చేసుకుంటాం అన్నమాట. అంటే దేవుడితోనే కళ్యాణం చేసుకోవాలి అని అట్లా ఎందుకు ఆ ప్రత్యేకత వచ్చింది? అట్లా వాళ్ళు ఎందుకు నార్మల్ లైఫ్ లీడ్ చేయొద్దు? అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు మనకి ఎప్పుడైతే వస్తుందో ఇంకా అట్లాంటివి ఏమి ఉండదు అనమాట. దేవుడితోనే కళ్యాణం అయిపోతుంది కాబట్టి ఇంకా వేరే కళ్యాణం అవన్నీ ఏమి ఉండదు అనమాట. ఓన్లీ జోగులకం అనేది ఉంటుంది.
అది ఒక్కటే చేసుకుంటాం అన్నమాట. అంటే మీరు ఎట్లా మీ ఫ్యామిలీ ఎంతమంది ఇట్లా ఉంటారు కదా, ఎంతమంది ఉంటారు మీరు మొత్తం? ఫ్యామిలీలో నేను, అన్న, అక్క, ముగ్గురం. ఓకే. అంటే ఇంట్లో ఒప్పుకున్నారా ఇట్లా మీరు జోగినిగా ఇట్లా మీరు మాట్లాడాలంటే? ఏమైనా అబ్జెక్షన్స్ ఉండేనా? అబ్జెక్షన్ అంటే అంత అబ్జెక్షన్ అనేది స్టార్టింగ్ లో ఉండే, ఇంకా మెల్లమెల్లగా ఇంకా వాళ్ళకి కూడా అర్థమైపోయింది కాబట్టి ఇంకా తర్వాత ఏం లేకుండా. అంటే మీకు ఈ లైఫ్ మంచిగా అనిపిస్తుందా ఇట్లా అమ్మవారి సేవలో ఉండడము ఎప్పుడు అదంతా? మంచిగానే అనిపిస్తుంది అమ్మవారికి, ఎందుకంటే అమ్మవారి సేవలో ఉండడం, అమ్మవారికి పూజ చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది. సో కొంచెమంది ఇట్లా అమ్మవారి పేరు చెప్పుకొని కూడా జోగిని లాగా అట్లా ఈ ఆషాఢ మాసంలో రెడీ అయ్యి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అందులో నిజమైన వాళ్ళు ఎవరు, ఇట్లా జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు ఏదో వాళ్ళు అలా తయారయ్యారని ఎట్లా తెలుసుకుంటాం? లేదు వాళ్ళ లేదా నాకు. అంటే అట్లా వాళ్ళు అలా చేయడం కరెక్టే అనిపిస్తుందా? అంటే వాళ్ళు నిజంగా అమ్మవారు రాకుండా అలా చేస్తారు కదా, సో అట్లా వాళ్ళు అట్లా చేస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే కొంతమంది అట్లా ఉంటారు, దాని మీద నాకు అంతగా అవగాహన లేదు, తెలియదు వాళ్ళ గురించి చెప్పాలంటే. అదే మొత్తం ఇంకా మీరు అమ్మవారి సేవలు ఉంటారు కదా, ఎట్లాంటి పూజలు కానీ ఇట్లా వ్రతాలు నోములు అట్లాంటివి ఏమైనా చేస్తారా? ప్రత్యేక చేస్తామా? డైలీ ఎట్లా ఉంటుంది? డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? డైలీ అంటే ఇంకా రొటీన్ అమ్మవారికి సంబంధించిన పూజలు, ఇదే బోనాలు. ఆషాఢం కాకుండా నార్మల్ డేస్ లో కూడా బోనాలు చేపిస్తారు మనతో, ఎక్కడైనా కళ్యాణం అయినా ఆ టైంలలో కూడా బోనాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా ఎప్పటికి ఇంకా ఈ బోనాలు చేయడము, సేవ, ఇదే అమ్మవారి సేవ, ఈ జాతరలు వీటిలోనే సరిపోతుంది లైఫ్ అంతా. ప్రత్యేకంగా అక్క మిమ్మల్ని పిలిచి ఇట్లా బోనం చేపియాలి అని ఎందుకు అట్లా అనుకుంటారు కొంచెమంది? ఇట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇట్లా బోనాలు చేపిస్తామని మొక్కుబడి ఉంటుంది, అట్లా మొక్కుబడి బోనాలు కూడా చేపిస్తారు కొంతమంది. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా తీరడానికి ఇట్లా అలా. అంటే అందరి దగ్గరికి వెళ్తారా అక్క, లేకపోతే ఇంతమంది దగ్గరికి వెళ్తాం చూసిన వాళ్ళకి అలా అని ఎవరి త్రూగా అయితే వాళ్ళకి మంచిగా అనిపి, ఎవరి త్రూగా అయితే నమ్మకం అనిపిస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ప్రతి దగ్గరికి వెళ్తారని నేను చెప్తాను. అమ్మాయి బోనం చేయడము, దీంట్లో అవన్నీ వేస్తున్నారు కదా అన్నము అదంతా, సో అదంతా ఎందుకు వేస్తారు? అమ్మవారికి నైవేద్యం కాబట్టి 365 రోజులు అమ్మవారికి మనం భక్తిని ప్రసాదించి అమ్మవారికి ఒక్కరోజు భోజనం అనే రూపంలో మనం బోనం సమర్పించుకుంటాం అమ్మవారికి. అందులో ఏమేమి వేస్తారు? ఇందులో 5 రకాల ఆకుకూరలు అంటే కలగూరలు అంటాం అన్నమాట. మనము ఆకుకూరలు వేసుకోవచ్చు, పచ్చిపులుసు వేసుకోవచ్చు, పెరుగు, బెల్లము, పసుపన్నము, పరమాన్నము అన్నీ వేసుకోవచ్చు అనమాట బోనంలో. అయితే ఇక్కడ ఈ ఉల్లిగడ్డలు, ఈ చింతపండు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎందులో వేస్తారు? అంటే ఈ బోనంలోనే వేస్తారు? ఈ బోనంలోనే వేస్తున్నాం అన్ని. అంటే అవే ఎందుకు వేస్తారు? అంటే అమ్మవారికి సంబంధించిన సల్వ కాబట్టి అవన్నీ వేసి బోనం సమర్పిస్తాం అనమాట అమ్మవారికి. ఇవన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యం రూపంలో అమ్మవారికి చేస్తాం కొంచెం దేమ. అయితే శాఖలు అవన్నీ పెడతారు కదా, సో దాంట్లో ఏమేస్తారు అందులో? అంటే జనరల్ గా అయితే నీళ్లు, దాంట్లో యాపాకు వేస్తారు. యాపాకు, పసుపు నీళ్ళ శాఖ పెడతారు, కొంతమంది కళ్ళు శాఖ పెడతారు అట్లా. అయితే ఇన్ని వారాలు చేయాలి అని ఏమైనా ఉంటాయి? గోల్కొండ జగదాంబకి 9 వారాలు జరుగుతాయి ఇక్కడ బోనాలు. అయితే ఇప్పుడు ఈ యాపాకుని ఎందుకు యూజ్ చేస్తారు బోనంకి? యాపాకుని ఎందుకు యూజ్ చేస్తారంటే అమ్మవారికి సంబంధించిన వృక్షం కాబట్టి అమ్మవారికి సమర్పిస్తాను అన్నమాట యాపాకు. అక్క ఇక్కడ మీ దగ్గర బోనం ఎప్పటి నుంచి? ఓకే. అంటే ఎందుకు ప్రత్యేకంగా అక్కని పిలిచి ఇట్లా బోనం హలో హలో వినయ్ మాట్లాడు. హలో ఎందుకు పెడతారు ఇట్లా ఈ పూజలు ప్రత్యేకంగా? పెట్టిన లొకేషన్ కంపల్సరీ ఇప్పిస్తాం కదా, అదే ముఖ్యం. తొట్టెల అమ్మవారికి తొట్టెల వేస్తారు.
అది ప్రతి బస్తీ నుంచి ఈ 5వ వారం రోజు ఈ 3వ వారం రోజు తీస్తారు. ప్రతి ఒక్క బస్తీ నుంచి తీస్తారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా అక్క వచ్చి మీ దగ్గర బోనం చాలా హ్యాపీ. అంటే మా వాళ్ళు అందరైతే మామూలుగా పోతాలతో మేడతో తీసుకెళ్తారు. ఇది మాకు ఈమె రావడం మాకు చాలా ప్రత్యేకం. అదే ఎందుకు అట్లా ప్రత్యేకంగా మీకు ఈ అక్కనే పిలవాలి అని ఎందుకు అనిపించింది? ఆ రోజు నుంచి మాకు చాలా ప్రత్యేకం. మా ఏరియాకి మాత్రం తన ప్రత్యేకం. మా తొట్టెలకు ఎక్కడ ఈ లంగరాజు మొత్తంలోనే ఎవ్వరు తీయరు అట్లా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా చాలా ఇంటికి ఇట్లా రావడం అందరూ మిమ్మల్ని ఇట్లా అడుగుతుంటారు కదా అక్క తెలుసా? ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా మాత్రం కేటాయిస్తుంది. ఈ రోజు ఎక్కడ ఆడమిపోదారు. సో అంటే ఇట్లా అమ్మవారు ఆవహించినప్పుడు ఇట్లా భవిష్యత్తు చెప్తుంటారు కదా అక్క. సో అట్లా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అండ్ ఇప్పటి వరకు ఏమైనా సాల్వ్ అయ్యి అట్లా మంచిగా అనిపించినాయి? భవిష్యత్తు చెప్పదు కానీ మాకు మంచి జరుగుతుంది. అక్క ఇట్లా మీ దగ్గర రావడం బోనం చేయడం అంత ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ రావడం వల్ల ఇంకా మాకు అందరికి ఇక్కడ అంతా ఏరియా అంతా డెవలప్. అంటే మిమ్మల్ని ఒక స్పెషల్ గా చూస్తారు. ఏరియానే స్పెషల్ అయిపోయింది. ఎక్కడ పోయినా మిమ్మల్ని గుర్తుపడతారు కదా ఇట్లా అక్క బోనం తీస్తారు. స్పెషల్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడే కాదు బోనాల తర్వాత మండే రోజు కూడా ఆర్డర్. అయితే బోనం గురించి ప్రత్యేకత చెప్పండి. అంటే బోనం ఎందుకు చేస్తారు? నైవేద్యం పెట్టాలి కదా. నైవేద్యం బోనం అంటేనే అమ్మవారికి నైవేద్యం. ఈ ఆషాఢ మాసంలో ఆమె చల్లగా చూడాలి. మనకు ఈ ఇటువంటి అనారోగ్యాలు ఎక్కువ అయిపోతున్నాయి కదా, డెంగ్యూలు అని అవన్నీ. ఇవన్నీ రాకుండా మొత్తం రాష్ట్రాన్ని చల్లగా చూడాలని అమ్మవారికి ఈ యొక్క ఆషాఢ మాసంలో నైవేద్యం ఇప్పిస్తాం. అయితే ఇప్పుడు అక్క రూపంలో అమ్మవారు మీ ఇంట్లో కూర్చున్నట్టు మీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మేమంటే చాలా గ్రేట్ ఫీల్ అవుతాం. ఇక్కడ అమ్మవారే మీ ఇంట్లో ఉంది అన్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని ఒక అమ్మవారి రూపంలో చూస్తున్నారు ప్రజలు, అదంతా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఆ దీపం గురించి కాటన్తో చేస్తే కనుక ఇందులో బియ్యం వేసి చుట్టాలి. ఓకే, చుట్టి దానితో చుట్టేస్తారు దీపాన్ని. అది ఎక్కడ కదలకుండా ఉంటుంది. ఇది కాటన్ క్లాత్తో చేస్తే అట్లా చేయాలి. కాటన్తో చేస్తే మాత్రం కొంచెం ఇట్లా చేసుకోవాలి అంతే. బియ్యం వేస్తే కదలదు దీపం. అట్లా వీళ్ళు ఎగురుతుంటారు కదా ఇట్లా, ఈ దీపం అనేది కదలదు.